We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. కృష్ణారావు, చూసావా చల్లగా జారుతున్నావు? అబ్బే, జారడం ఏమిటి? రాధ కాఫీకి పిలిస్తే అలా వెళ్తున్నాను అంతే. సామాన్యంగా నేను ఎక్కడికి కదిలే రకం కాదు. అసలు ఇక్కడికి రావడంలో కూడా నా గొప్పేమీ లేదు. మీ పిలుపు, మీ స్నేహభావం. అవునులేండి, మీరు నిగ్రహం గలవారు గనక అలా అనుకున్నారు. ఇంకొకరైతేనా పలకరిస్తే ఒక వికారం, దగ్గరకు వస్తే ఇంకో వికారం, ఈ ఇంటికి పిలిస్తే అదో రకం వికారం. అసహ్యం వేస్తుంది. నమస్తే రావుజీ. నమస్తే. ఇదేమిటి? మీకు ప్రజెంట్ అండి. నాకెందుకు ప్రజెంటు? అదిగో కోపడుతున్నారు. రాత్రి చెప్పారుగా నా మీద కోపం లేదని. అబ్బే, కోపం ఏముంది? మరైతే తీసుకోండి. ఇవాళ నా పుట్టినరోజు. సరే, థ్యాంక్స్. మరో చిన్న కోరికండి. అదేమిటి? ఏం లేదు, నిన్న రాత్రి మీ ఇంట్లో కాఫీ మనకు దక్కనే లేదు. ఆ ముసలి దంపతులు వచ్చి తాగిపోయారు. అవునవును. మరి ఇవాళ సాయంకాలం మీరు మా ఇంటికి కాఫీకి రావాలి. చూద్దాం. చూద్దాం అంటే కాదు, తప్పకుండా రావాలి. చూద్దామన్నానుగా. ఏమండి, చదువుకున్నవారు, నిగ్రహం గలవారు, మీరు కూడా ఆడవాళ్ళని ఆడవాళ్లాగే చూస్తే ఎలాగండి? కాస్త స్నేహంగాను మర్యాదగాను చూసుకోలేరు? ఎందుకు చూడలేను? అయితే గిచ్చండి. నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ, రావోయి గోపాలకృష్ణ. రావుజీ, ఈ రాధ నీకో పెద్ద సమస్యగా తయారైంది. వెళ్ళడమా మానడమా అని. అరే, చిత్రాంగి పిలిస్తే సారంగధరుడు పడ్డ చిక్కులో పడ్డానే. అతిగా చదువుకుంటే అన్ని అనుమానాలే, అన్ని భయాలే. పద పద. కృష్ణారావు, ఎవరు? నేను. ఓ, మీరా స్వామి? నమస్తే. నేనే. ఎక్కడికి ప్రయాణం? అబ్బే, ఎక్కడికి లేదు. కృష్ణ, కృష్ణారావు, చూసావా చల్లగా జారుతున్నావు? అబ్బే, జారడం ఏమిటి? రాధ కాఫీకి పిలిస్తే అలా వెళ్తున్నాను అంతే. అంతేకాదు, ఒకరు చేసే పనులు ఒకరితో చెప్పుకుందామని నువ్వు రుక్మిణికి చేసిన ప్రమాణం తప్పుతున్నావు. నేనేం తప్పడం లేదు. రుక్మిణి ఇంట్లో లేదుగా, ఉంటే చెప్పే వెళ్ళేవాణ్ణి. కనిపెట్టేశానుగా. దైవయోగం అంటే ఇదే. మనకంటే ముందు మన పేర్లు కలిసిపోయాయి. చూశారా? మీ పేరు రాధ, నా పేరు చెప్పనే అక్కర్లేదు. ఏదోలేండి, నేను పిలిచాను, మీరు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. సామాన్యంగా నేను ఎక్కడికి కదిలే రకం కాదు. అసలు ఇక్కడికి రావడంలో కూడా నా గొప్పేమీ లేదు. మీ పిలుపు, మీ స్నేహభావం. అవునులేండి, మీరు నిగ్రహం గలవారు గనక అలా అనుకున్నారు. ఇంకొకరైతేనా పలకరిస్తే ఒక వికారం, దగ్గరకు వస్తే ఇంకో వికారం, ఈ ఇంటికి పిలిస్తే అదో రకం వికారం. అసహ్యం వేస్తుంది. ఆడవాళ్ళు అనగానే మగవాళ్ళకి అన్ని వికారాలే. ఎందుకో మరి. ఎందుకే ఉంది? అది సహజం. ఆడవాళ్ళల్లో ఆకర్షించే గుణం, మగవాళ్ళల్లో చలించే గుణం. మరి వికారాలైనా తప్పనిసరి. వాదన కంటున్నారే గాని తప్పనిసరి అయితే మీలో ఆ వికారాలు లేవే? లేవని కాదు. నా వంటి నిగ్రహం కలవాళ్ళల్లో ఆ వికారాలన్నీ మధుర భావాలుగా మారిపోతాయి. అప్పుడు ఇంకేం భయం ఉండదు. చూడండి, మీ తీయని మాటలు వింటూ మీరిచ్చిన కాఫీ సేవిస్తూ ఉంటే ఆ స్వర్గంలో ఉన్నట్టుంది. ఇక ఇక్కడి నుంచి కదలాలని బుద్ధి పుట్టడం లేదు. థ్యాంక్స్ రావుజీ, మీ సంతోషాన్ని చాలా బాగా వ్యక్తం చేశారు. ఇక వెళ్ళండి. మీ కాఫీ అమృతంలా ఉంది. దయచేసి ఇంకో కప్పు ఇప్పించాలి ప్లీజ్. సరే. మీరు రాధాదేవి గారి కోసం వచ్చారా? మీరు ఆవిడ కోసం వచ్చారా? కూర్చోండి, నాకే అభ్యంతరం లేదు.
వినవే బాల నా ప్రేమ గోల నిన్ను కను వేళ. ఏమండి నా పాట రుచిగా ఉందా అండి? అబ్బా చాలా రుచిగా ఉందండి. ఏమిటి సరిత వారి భర్త పట్టిస్తున్నా? రాధాజీ వీరెవరో చెప్పరు. మా ఆఫీసు సెక్రటరీ గారు. బాగున్నారు బాగున్నారు. అత్త ఈర నాయసరావు వాళ్ళే ఉన్నారు. భలే 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 భలే. మా ఇంటి వాళ్ళ అమ్మాయి అండి. కొంచెం ఓహో సరే, నేను మీతో కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడాలి. ఆ అమ్మాయిని అవతలకు పంపిస్తే. నేను పోను, నేను ఇక్కడ పడుకుంటాను. మీరు ఆఫీస్ విషయాలు మాట్లాడుకోండి, నేను చూస్తూ ఉంటాను. ఓహో. సరే, రేపు మీరు ఆఫీస్కి వస్తారుగా, అక్కడ మాట్లాడుకుందాం. అలాగే. ఇప్పుడు మాట్లాడుకోరా? అయితే డాన్స్ చేస్తాను, చూసుకోండి. ఉండు, పెద్దలతో అలాగేనా? మీరు వెళ్ళరండి. ఓ, నమస్తే, వస్తా. భలే నటించావు గాని చూసావా శ్రీవారి నిగ్రహం? వికారాలే మధుర భావాలుగా మారతాయట. ఇంకా ఏమవుతాయో చూడాలి చూడాలి. ఆ కాలం ఈ కాలం కాదు, ఈ కాలం ఆ కాలం కాదు. ఊరికే కూర్చోరాదు, పైగా దండకం కూడా ఎందుకు? ఏమిటి, సావిత్రమ్మ గారి దగ్గర నేను ఉపదేశం పొందితే దండకం అంటారా? అంతగా ఓర్చుకోలేకపోతే కళ్ళు మూసుకుని పడుకోండి. ఆ కాలం ఈ కాలం కాదు, ఈ కాలం ఆ కాలం కాదు. కాదు గాని నీ భోజనం కూడా గాని రాదు. కృష్ణారావు వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుందేమో. కాదు మరి, కాస్త లోకుగా ఉన్నాడని మీ పని కూడా కృష్ణారావుకి అప్పగిస్తున్నారు లాగుంది. పాపం ఆఫీసు నుంచి తొందరగా రాలేకపోతున్నాడు. చాలే ఊరుకో. ఈవేళ ఆఫీసు నుంచి కృష్ణారావు 1 గంట ముందుగానే వెళ్ళిపోయాడు తెలుసా? అడుగో మాటలోనే వచ్చాడు అబ్బాయి. 100 ఏళ్ళ ఆయుష్. ఏనాయనా ఇంత ఆలస్యంగా వచ్చా? ఏం లేదు అత్తయ్య, స్నేహితులింటికి టీ పార్టీకి వెళ్ళి కాఫీ తాగొచ్చాను. ఏమిటి, కాఫీ తాగావా? ఆహా, కాఫీ ఇచ్చారు, నేను హార్లిక్సే తాగాను. నాకు భోజనం అక్కర్లేదు అత్తయ్య. రే పిచ్చాయ్, నాకు తెలియని స్నేహితులు నీకెవరో? మన రాధాదేవి గారు బాబాయ్. ఏమిటి, ఆమె నిన్ను టీ పార్టీకి పిలవడం, నువ్వు వెళ్ళి కాఫీ తాగి రావడం? కాఫీ కాదు, హార్లిక్సే. అదే అదే. ఒరే, నువ్వు చాలా త్వరగా మారిపోతున్నావు అబ్బాయి. నాదే ఉంది బాబాయ్, కాలం శరవేగంతో మారిపోతోంది. కాలంతో పాటు మనం కూడా మారకపోతే ఈ ప్రపంచంలో నయా పైసా కూడా మారం. వస్తానత్తయ్య. చూశావాను, ఆ జగజ్జంత్రితో చేరి వీడు ఎలా తయారయ్యాడు? ఆడది ఇంట్లో లేకపోతే ఏ మగవాడైనా ఇంతే. దాంతో మన సంస్థకి మంచి కీర్తి ప్రతిష్టలు అనుమానిస్తారు. అనుమానంగానే ఉందండి. మీ అనుమానాలకేం కానీ నేను ఇప్పుడే బొంబాయి వెళ్తున్నాను. నా ఛార్జీ మీరు తీసుకోండి. ఇదిగో చెక్ బుక్, అందరికి బోనస్ ఇచ్చేయండి. మీరు కూడా తీసుకోండి. నాకెందుకులేండి, పర్వాలేదు తీసుకోండి. వస్తాను. ఏం వెలగబెట్టారని బోనస్ దుబారా. వద్దులేండి. ఏం పర్వాలేదండి, డ్రెస్సు పసందు చేసి వెళ్తురు కానీ. రండి. Come on. మీ భార్య గారు చాలా అందంగా ఉన్నారండి. ఏదో పూర్వకాలపు మనుషులండి. అలాగండి, ఊళ్ళో లేరా? ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు వస్తే వెళ్ళండి. ఏమండి, ఈ డ్రెస్సు మీ డిజైన్ ప్రకారం ఉందా అండి? తిరగండి, ఇటు తిరగండి, ఇట్టండి. ఓహో, ఏమండి ఫిట్టింగ్ బాగుందండి? చూడండి, వాకిట్లో ఎవరో బండి దిగుతున్నట్టున్నారు. ఎవరోనండి, అనవసరంగా డిస్టర్బ్ చేస్తాను. ఏమిటండి? నా భార్య అండి. అయితే ఏమండి? ఏమంటారు ఏమిటండి? ఇలా రండి లోపలికి. ఎందుకండి, ఏం భయం? మీరు ఏమిటండి వచ్చేస్తున్నారు? రండి పదండి లోపలికి. అయ్యో, పిల్లలు కూడా ఉన్నారండి, అక్కడ దాక్కోండి. ఏమిటండి మీ గాబరా? నాకేం భయం లేదు. అంతగా కావాలంటే అక్కడ కూర్చుంటాను. అయ్యో అయ్యో అయ్యో, కొంప మునిగింది. ఇక్కడ కూర్చుంటే ఎలాగండి? ఇప్పుడు ఏమిటి చేయడం? ఏమండి, ఇలా రండి. నాకు మాత్రం ఏం తెలుస్తుంది? మీరు సెక్రటరీ గారు, అన్ని మీకే తెలియాలి. కొత్త డిజైన్లన్నీ ఇవాళే బొంబాయికి పంపించమని నందా గారు టెలిగ్రామ్ ఇచ్చారు. మీరు వెంటనే ఆఫీస్కు రావాలి. ఇదిగో వచ్చేస్తున్నాను. దేవుడు, ఉషా ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? రుక్కు, వచ్చే ముందు ఉత్తరమైన రాశావు కదే. చూడు, ఈవి గారు మా ఆఫీస్ ప్రెసిడెంట్ కాదు, సెక్రటరీ కాదు, రాధాదేవి గారు. నమస్తే. నమస్తే, కూర్చోండి. క్షమించండి,
అర్జెంట్ పని మీద వీరిని ఆఫీస్కి పిలుచుకెళ్ళడానికి వచ్చాను. అయితే వెళ్ళండి, కాస్త కాఫీ పుచ్చుకొని ఎదురు గాని. పర్వాలేదు, ఇంకోసారి వస్తాను. త్వరగా వచ్చేయండి. అలాగే వస్తానండి. మంచిది. రుక్కు, నేను కూడా త్వరగా వస్తాను. ఉండరా, ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. తెలుగు